నర్సరీ నుంచి చదువుకున్నప్పుడు 10వ తరగతి వరకు కూడా ఒక రకమైన స్నేహితులు ఉంటారు. అవును. తర్వాత కాలేజీలు మారుతారు. అక్కడ ఇంకో స్నేహితులు దొరుకుతారు. హ్మ్. తర్వాత పీజీకి పెడతారు. అక్కడ ఇంకో రకం స్నేహితులు మారుతారు. ఇక్కడ ఎన్ని మారినా పర్వాలా. ఏదైనా సరే. కానీ వివాహం అయ్యి ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకున్న తర్వాత అప్పుడు మాత్రం సరైన స్నేహితులు ఉండాలండి. ఎందుకంటే కుటుంబంలో విషయాలన్నీ చెప్పుకుంటాం కదండీ! మంచి చెడు ఏదే. మంచి చెడు చెప్పుకుంటాం. మన బాధను పంచుకుంటాం. అలాగే మనల్ని పడిపోకుండా వాళ్ళు పడిపోకుండా మనం కాపాడుకుంటాం. ఇలాంటి సమయంలో స్నేహితులు ఆటవిడుపుగా ఉండకూడదండి. ఆసరాగా ఉండాలి. ఎందుకని ఎంచుకునే స్నేహితులు ఎవరిని మంచి వాళ్ళని ఎంచుకోవాలి. ఒకవేళ వాళ్ళు నీకు తగినటువంటి వాళ్ళు కాదనుకో, కృంగి కృషించిపోకు. మరో ప్రయత్నం చెయ్యి. ఇంత విశాల జగత్తులో ప్రపంచంలో పరమేశ్వరుడు నీకంటూ ఓ ప్రాణమిత్రుడిని పెట్టకుండా ఉంటాడు? హ్మ్. వెతుక్కోవాలి మరి మీరు గూడా. ఇప్పుడు నేను నేను అన్వేషణలోనే ఉన్నానండి. ఎందుకంటే అన్వేషించి నాకు లభించకపోయినా తృప్తి పడతా. ఎందుకంటే నేను ప్రయత్నం చేశాను. తెచ్చుకోవాలి. నా ప్రయత్నంలో లోపం లేదు. దొరకలేదు కాబట్టి నా ప్రయత్నంలో కనీసం ప్రయత్నమైనా ఉందని సంతోషపడతా.